మానసిక వికలాంగులకు సమాజం బాసటగా నిలవాలని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన మనోబంధు ఫౌండేషన్ 4వ వార్షికోత్సవానికి రాధికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో మానసిక వికలాంగులను హక్కున చేర్చుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న మనోబంధు ఫౌండేషన్ సేవలను కొనియాడారు. తమ సంస్థ ద్వారా మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని మనోబంధు మేనేజింగ్ ట్రస్టీ రామకృష్ణరాజు అన్నారు. సమాజంలో మానసిక వ్యాధుల గురించి, ఆ తర్వాత ఆ రోగాలు ఎలా వస్తాయి, వాటికి ఏంటి వైద్యం ఉందా లేదా, వీటిని ఏం చేయాలి అనే దాని మీద చాలా అవగాహన లోపం ఉంది. అదే కాకుండా ఒక విధమైన స్టిగ్మా కూడా ఉంది. ముఖ్యంగా శరీరంలో వచ్చే మార్పుల్లాగానే మైండ్లో, మెదడులో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అది పెద్ద చిన్న తేడా ఏం లేదు. డబ్బులు ఉండేవాడు, డబ్బులు లేనివాడు అనేది లేదు. అందరికీ కూడా, ఎవరికైనా కూడా, ఎనీ టైం ఎవరికైనా ఎప్పుడైనా కూడా మానసిక వ్యాధులు అనేవి రావచ్చు. సో వీటిలో కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. అంటే చిన్నవి అంటే ఆందోళన, డిప్రెషన్ ఇలాంటివి సింపుల్గా చక్కగా వైద్యం తీసుకుని చక్కగా తగ్గిపోతాయి. కొన్ని పెద్ద మానసిక వ్యాధులు, ఉదాహరణకి స్కిజోఫ్రీనియా, సైకోసిస్ ఇలాంటి వాటి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ కాలం చేయాల్సి ఉంటుంది. కొంతమందికి కానీ మినిమం 2 ఏళ్ళు ఉంటుంది. కొంతమందికి జీవితకాలం కూడా మందులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మన గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి రికవర్ అయిన తర్వాత వారి అడ్రస్ చెప్పగలిగితే దేశంలో ఏ రాష్ట్రానికైనా కూడా మేము వాళ్ళని పంపించడం జరుగుతుంది, కుటుంబాలతో కలపడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో 250 మందిని మేము రెస్క్యూ చేయడం జరిగింది. దాంట్లో వారిలో చాలామందిని మేము ఇతర రాష్ట్రాల్లో చెందిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది.